నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో లడ్డు పులిహోర ప్రసాదం గోల్మాల్ చేస్తూ సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. పులిహోర బండిలో 690 ప్యాకెట్లు ఉండగా రిజిస్టర్ బుక్ లో మాత్రం 350 ఎంట్రీ చేసినట్లుగా గుర్తించారు. గ్రామస్తులు పులిహోర బండి ఆపి నిలదీగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే గ్రామస్తులు ఈ విషయాన్ని ఆలయ ఈవో విజయరామారావు దృష్టికి తీసుకెళ్లారు. హుటాహుటిన ఈవో టికెట్ కౌంటర్ వద్దకు చేరుకుని పరిశీలించగా కౌంటర్లో చింపని టికెట్లు లభ్యమయ్యాయి. దీంతో లడ్డు పులిహోర ఇన్ఛార్జ్ అధికారులపై ఈవో సీరియస్ అయ్యారు. లడ్డు స్టోర్స్ ఇన్ఛార్జితో పాటు ఆలయ అధికారులకు తెలియకుండా కింది స్థాయి సిబ్బంది చేతివాటం చూపిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంటే స్టోర్ నుండి లడ్డు కౌంటర్కి వచ్చే దారిలో అంటే ఆటోలో తీసుకొస్తామండి డైలీ. ఆ విధంగా తీసుకొచ్చే సందర్భంలో పులిహోరలో ప్యాకెట్స్ ఎక్కువగా ఉన్నాయని పులిహోర ప్యాకెట్స్ ఎక్కువగా ఉన్నాయని నాకు ఇన్ఫర్మేషన్ రాగానే నేను వెళ్ళి ప్రత్యేకంగా వెరిఫై చేశాను. అందులో 350 రిజిస్టర్లో ఎంట్రీ ఉంది. అంటే అక్కడ స్టోర్లో నుండి ఇక్కడికి కౌంటర్ పంపించే ముందు అక్కడ ఎంట్రీ చేసుకుంటారు. అక్కడ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఉంటాడు, సెక్షన్ క్లర్క్ ఉంటాడు. వాళ్ళు ఎంట్రీ చేసుకొని ఆ రిజిస్టర్ను ఇందులో పంపించడం జరుగుతుంది. అందులో 350గా ఎంట్రీ అయి ఉంది. ఆ 350 కాకుండా అందులో 290 ఎక్కువగా ఉన్నాయి, అంటే 640 ఎక్కువగా ఉన్నాయి. అది మొత్తం నేనే దగ్గరుండి మిగతా వాళ్ళతోటి అప్పుడే మీడియా ప్రతినిధులు ఉన్నప్పుడు వాళ్ళందరి ముందే వెరిఫై చేయడం జరిగింది. అదేవిధంగా లోపల కౌంటర్లోకి వెళ్ళి కౌంటర్లో కూడా టికెట్లు కూడా వెరిఫై చేయడం జరిగింది. అంటే టికెట్లు మనం ఇచ్చే టికెట్లు చింపుతారు, అది చింపుతున్నారా లేదా అనేది వెరిఫై చేయగా అట్లా కూడా నాకు ఒక 35-40 వరకు నిన్న డీసీఆర్లో ఎంటర్ అయిన టికెట్లు కూడా అందులో ఉన్నవి. డీసీఆర్లో ఎంటర్ అయ్యి ఉన్నాయి అంటే ఆల్రెడీ చింపి ఉండాలి, అవి కూడా దొరకడం జరిగింది. మొత్తంగా బాసర ఆలయంలో జరిగిన గోల్మాల్కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, అసలు నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో జరిగిన గోల్మాల్కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో లడ్డు పులిహోర ప్రసాదంలో గోల్మాల్ జరుగుతుంది. పులిహోర బండిలో 690 ప్యాకెట్లు ఉండగా రిజిస్టర్ బుక్ లో మాత్రం 350 ప్యాకెట్లు ఉన్నట్లు ఎంట్రీ చేయడం జరిగింది. అయితే ఈ గ్రామస్తులు పులిహోర బండి ఆపించడుగా పులిహోర ప్యాకెట్లు అక్రమ రవాణా బయటపడింది. ఈ విషయాన్ని ఈవో విజయరామారావు దృష్టికి తీసుకెళ్లడంతో ఎవరైతే ఆలయ ఈవో ఉన్నారో టికెట్ కౌంటర్ ను పరిశీలించగా టికెట్ కౌంటర్ లో లభ్యమైన టోకెన్ అయితే చిప్పటి ఉన్నట్లు తెలిసింది. లడ్డు స్టోర్ ఇన్ఛార్జితో పాటు ఆలయ అధికారులకు తెలియకుండా కింది స్థాయి సిబ్బంది ఈ పులిహోర లడ్డు ప్యాకెట్లను అక్రమ దందా నడిపిస్తున్నట్టు తెలుస్తుంది. లడ్డు పులిహోర ఇన్ఛార్జి అధికారులపై ఆలయ అధికారులు సీరియస్ గా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే శ్యామ్, దీనిపై ఆలయ ఈవో ఏమంటున్నారు, ఎలాంటి యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు? ఆలయ ఈవో మాత్రం కింది స్థాయి అధికారులపై చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ఆలయ పులిహోర అదేవిధంగా లడ్డు ప్యాకెట్లను అక్రమ రవాణా చేస్తున్న సిబ్బందిని అయితే సిబ్బందిపై చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. వెంటనే ఏదైతే ఉందో ఈ సిబ్బంది పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆలయ ఈవో చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఇది గమనించిన గ్రామస్తులు కావచ్చు, భక్తులు కావచ్చు, ఈ ఘటనకు సంబంధించి ఏం చెబుతున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిదని చెప్తున్నారు? అసలు అంటే గ్రామస్తులు కావచ్చు, అదే విధంగా ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తులు మాత్రం లడ్డు రవాణా అదేవిధంగా పులిహోర ప్యాకెట్ల రవాణా ఈ వెలుగులోకి వచ్చిన తర్వాత ఆశ్చర్యం చెందుతున్నారు. ఎందుకంటే దేవుడి కోసం వచ్చిన భక్తులకు లడ్డు ప్రసాదం దొరకకుండా ఈ కింది స్థాయి అధికారులు తమ చేతివాటం చూపడంతో భక్తులు మాత్రం చాలా ఆవేదన చెందుతున్నారు. వెంటనే ఇట్లాంటి ఇలా చేస్తున్న వారిపై కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి ఆలయ అధికారికి వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.